గొప్ప సినిమాని చూపించాలి అన్న చిన్న ఇదితో మీరు తెలుగులోకి తీసుకొచ్చారు. జస్ట్ 1 వీక్ స్పాన్ టైంలోనే రాత్రింపగళ్ళు కష్టపడి వి ఆల్ నో సినిమా ఎంత కష్టంగా ఉంటుందో. సో తెలుగులోకి తీసుకొచ్చినందుకు ముందుగా గీతాస్ డిస్ట్రిబ్యూషన్ అల్లు అరవింద్ గారికి అలానే మా బన్నీవాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బ్రింగింగ్ అస్ దీస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. అండ్ నిజంగా శంభాజీ మహారాజ్ గారి గురించి ఇలాంటి ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి తెలీదు. అండ్ ఈ చావా అన్న సినిమా ద్వారా హిందీలో వచ్చిందే కానీ తెలుగులో వచ్చి ఉంటే బాగుండు అని చాలామంది ఫీల్ అయ్యారు. నేను ఫస్ట్ హిందీ వర్జన్ చూశాను రిలీజ్ అయిన రోజు. అండ్ కొన్ని టఫ్ డైలాగ్స్ ఉండే, మనకు అంత ప్రాపర్ హిందీ రాదు కాబట్టి. సో తెలుగులో రావడం నిజంగా we feel luck and thank you to Geeta Arts అద్భుతమైన సినిమాల్ని అందిస్తున్నందుకు. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ తండేల్. అండ్ Mad Dog Films presents దినేష్ విజయన్ గారు ప్రొడ్యూసర్ గా, సౌరభ్ గోస్వామి గారి అద్భుతమైన సినిమాటోగ్రఫీలో, ఏఆర్ రెహమాన్ గారి అద్భుతమైన మ్యూజికల్లో, లక్ష్మణ్ ఉటేకర్ గారి అద్భుతమైన డైరెక్షన్ లో, విక్కీ కౌశల్ గారు శంభాజీ మహారాజ్ గా, అండ్ అలానే యేసుబాయి గా రష్మిక మందన గారు, అండ్ అక్షయ్ ఖన్నా గారు ఔరంగజేబ్ గా, అండ్ త్రూ అవుట్ విక్కీ కౌశల్ గారితో ఈ వినీత్ కుమార్ సింగ్ గారు చేసిన యాక్టింగ్ అనొద్దు, నిజంగా జీవించేశారనే చెప్పాలి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ వీళ్ళిద్దరి కాంబినేషన్ అందరినీ కళ్ళు చెమ్మగిల్లేలా చేసిందనే చెప్పాలి. అండ్ తెలుగు వర్షన్ ఏమాత్రం డైలాగ్స్ తగ్గకుండా, అండ్ హిందీలో ఎలా అయితే అద్భుతంగా ఉన్నిందో, అండ్ హిందీ ఫీల్ ఎలా అయితే ఉన్నిందో, అండ్ తెలుగులో కూడా అంతే అద్భుతంగా ఈ టీం అందరూ కూడా ప్రెజెంట్ చేశారనే చెప్పాలి. అండ్ ఒక్కసారి మనం ఇలా మాట్లాడుకుంటున్నాం, ఆడియన్స్ చూసి ఎంత అద్భుతంగా ఫీల్ అయ్యారో ఒక్కసారి వీడియో ఉంది. కెన్ వి హ్యావ్ a public response video on screen please?